Hi, this is Priya. Welcome to My TV News. వార్తలోని ముఖ్యాంశాలు. అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న ఏపీ సీఎం. ఉండవల్లిలోని తన నివాసంలో అమరజీవికి నివాళి. కాశీనాయన క్షేత్రం కూల్చివేతపై ఆందోళన వ్యక్తం చేసిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన. కూల్చివేత వెనుక దుష్టశక్తి. తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శ. సీఎం చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటించారు. ఇందులో భాగంగా స్థానిక ఎన్టీఆర్ పార్క్ వద్ద పారిశుద్ధ్య కార్మికులతో ముఖ్యమంత్రి ముఖాముఖిలో పాల్గొన్నారు. తణుకు కూరగాయల హోల్సేల్ మార్కెట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కూరగాయల వ్యర్థాల నుండి ఎరువుల తయారీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు స్థానిక పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకున్న సీఎం చంద్రబాబుకు మంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వీరిలో మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, నారాయణ, ఏపీ స్వతంత్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ తదితరులు పాల్గొన్నారు. నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, నేను ఆ రోజు 9 సంవత్సరాలు చేసిన పనుల వల్ల ఈరోజు దేశంలోనే హైయెస్ట్ తలసరి ఆదాయం ఎక్కడ ఎక్కువ వస్తుందంటే తెలంగాణలో వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ రోజు చూపించిన అభివృద్ధి, దానికి ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేశాం. అందుకే అప్పట్లోనే విజన్ తయారు చేశాం. ఇప్పుడు కూడా నేను ఒక విజన్ తయారు చేశాను. స్వర్ణాంధ్ర 2047. ఏదో 2047కి ఎట్టుంటుందో నేను చెప్పడం కాదు. ప్రతి సంవత్సరం మీ జీవితాల్లో మార్పు వచ్చిందా లేదా, మీ తలసరి ఆదాయం పెరిగిందా లేదా అనే దానికి ఒక స్పష్టమైన విధానం తీసుకున్నా. రాష్ట్రంలో ఏ విధంగా ఉండాలి, ఈరోజు 25-26కు వచ్చాం. 24-25 అయ్యింది. మీ తలసరి ఆదాయం చూస్తే 2,60,000 సుమారుగా ఉంది. కానీ ఇంకో పక్కన చూస్తే దక్షిణ భారతదేశంలో తక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం మనది. దీనికి కారణం 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడే మీ ఎమ్మెల్యే చెప్పాడు. ఏపీ మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో అల్ఫా అరేబియన్ రెస్టారెంట్ వద్ద పారిశుద్ధ్య కార్మికులతో కలిసి టీ తాగారు. వారితో ఉల్లాసంగా ముచ్చటించారు. వారిని సత్కరించి కానుకలు అందజేశారు. ఈ విషయాన్ని లోకేష్ తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వెల్లడించారు. మంగళగిరి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ తెర వెనుక యోధులు అనదగ్గ పారిశుద్ధ్య కార్మికులను కలవడం గౌరవంగా భావిస్తున్నానని, పని పట్ల వారి అంకిత భావం నిజంగా స్ఫూర్తిదాయకమన్నారు. మన వీధులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి వారు అవిశ్రాంతంగా శ్రమిస్తూ ఉండడం పట్ల ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని లోకేష్ వివరించారు. ఈ మేరకు పారిశుద్ధ్య కార్మికులతో ఫోటోలను పంచుకున్నారు. నాకు చెప్పారు ప్రత్యేకంగా ఆత్మకూరు అటు పక్కనేనంటే. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాపు సామాజిక వర్గం చంద్రబాబును విశ్వసించడం లేదని, అందుకే పవన్ తో పార్టీ పెట్టించారని అన్నారు. టీడీపీ జనసేన పార్టీ రెండింటి మద్దతుతో 21 సీట్లు గెలుచుకున్న జనసేన అధినేత పవన్ వాపును చూసి బలుపు అనుకుంటున్నారని విమర్శించారు. జనసేన ఆవిర్భావ సభలో పవన్ ప్రసంగంపై అంబటి రాంబాబు స్పందించారు. ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అనేకమైనటువంటి దుశ్చర్యలు చేసినటువంటి సమాజం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అందులో డైరెక్ట్ గా ఆయనతో మాట్లాడలేరు కాబట్టి కాపులతో పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పెట్టి ఆయన నుంచి అట్రాక్ట్ చేసి తద్వారా తన వైపు మరలించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే జనసేన పార్టీ ఆవిర్భవించింది అనేది ఇవాళ మేము కొత్తగా చెప్పటంలా, డే 1 నుంచి చెబుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం లేదని పార్లమెంటులో ప్రకటన చేయాలి అని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి విశాఖ ఉక్కు భూతమివ్వని ప్యాకేజ్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ రాష్ట్రంలోని ముఖ్య సమస్య అయిన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయంపై
కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోలేదని అన్నారు. ప్యాకేజీ ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది అని, కానీ వాస్తవంగా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మరింత వేగంగా చేసేందుకు దోహదపడుతుంది అని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రజలు, స్టీల్ కార్మికులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ₹1 కూడా ఖర్చు లేని ప్రతిపాదనలు చేస్తుంటే వాటిని విస్మరించి నిర్వీర్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. వీటికి అడ్డుకట్ట వేయవలసిన రాష్ట్ర ప్రభుత్వం దీనిని సమర్థిస్తూ విశాఖను ఆర్థిక పారిశ్రామిక రాజధానిగా ఎలా మలుస్తారని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో లోకనాథం, ఎం జగ్గునాయుడు, కెఎం శ్రీనివాస్, ఎన్ రామారావు, జె అయోధ్యరాం, వైటీదాస్, యు రామస్వామి, పోరాట కమిటీ చైర్మన్ డి ఆదినారాయణ, కెఎస్ఎన్ రావు, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. బాగుంటాయని చెప్పేసి మనం అందరం అనుకుంటాం. ప్రైవేట్ యజమానులు లేకపోకుండా కార్మికులు భాగస్వాములుగా చూసింది ప్రభుత్వం, వారి యొక్క పరిస్థితి బాగుంటుందని చెప్పి అనుకుంటాం. కానీ ఈ 3-4 నెలల్లో చూస్తే అటు ప్లాంట్ను మూసివేయడం కాదు, కార్మికులు తరిమివేయాలని చెప్పేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టుగా కనపడుతుంది. వీఆర్ఎస్ అనేది ఒకటి ప్రకటించారు. కాంట్రాక్ట్ లేబర్ని ఉద్యోగాల నుంచి తొలగించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే జీతభత్యాలు కూడా సక్రమంగా మొత్తం పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదని కూడా చెప్తున్నారు. మరి ఇవన్నీ చేస్తూ ఆఖరికి మనం ఇది అకస్మాత్తుగా ప్రైవేటీకరణ అయితే అకస్మాత్తుగా మరణించినట్టుగా అనిపిస్తుంది. ఇదేదో ఒక దీర్ఘకాలిక రోగం వచ్చేసి మనం దీనికి అవసరం లేదని చెప్పేసి అనుకునే పరిస్థితి సృష్టించాలని చెప్పేసి కనపడతా ఉంది. వీటన్నిటిని మనం అర్థం చేసుకొని ఆఫీసర్స్ కానీ, కార్మికులు కానీ, లేకపోతే ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు కానీ, లేకపోతే ఈ స్టీల్ ప్లాంట్ని మనం సాధించుకున్నాం, దీన్ని రక్షించుకున్నాం అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కానీ దీన్ని మళ్ళీ మరొకసారి దీనికి పట్టుదలతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తున్నాం. ఈ ప్లాంట్ సక్రమంగా పనిచేయలేదు, మిషన్లన్నీ అవుట్డేటెడ్ అయిపోయి కార్మికులు సాగుకోతలు అయిపోయారు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్న ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉందని స్త్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం, మన్యం జిల్లాలోని ఆమె క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తూ 3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెట్టింది అని, గత ప్రభుత్వంలో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఎస్టీలకు 75,000, బీసీలకు 50,000 అదనంగా మంజూరు చేస్తున్నామని చెప్పారు. వైఎస్ఆర్ పార్టీ ఇచ్చిన ఇళ్లు పూర్తి కాలేదని, వాటిని పూర్తి చేయడానికే తాము నిధులు పెంచుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, మండల అధ్యక్షులు పరమేశు, గుల్లా వేణుగోపాల్ నాయుడు, ముఖి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వెళ్లి చూసుకొని వచ్చి ఉచిత బస్ ప్రయాణం ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళేమో నిన్న చెప్తారు కౌన్సిల్లో, మా వాళ్ళందరూ వచ్చి తిరుపతి రావాలనుకున్నాం సార్, ఉచిత బస్సు రాలేదు, మద్రాసులు రావాలనుకున్నాం సార్, ఉచిత బస్సు రాలేదు అంట. మొదటి నుంచే చెప్పాం, మన జిల్లాలో మహిళలందరూ జిల్లా మొత్తం మీద ఉచితంగా తిరగొచ్చు, ఉచిత బస్ ప్రయాణం జిల్లాకి అని చెప్పాం. వీళ్ళకట ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి తిరుపతి వెళ్తాం బాబు అని అడిగారట. ఎందుకు అబద్ధాలు ఆడుతారు? ఏంటి అసలు జిల్లా వరకు ఎంత ఎవరు మాట్లాడినా అంటే వాళ్ళు ఆ టైంలో పడుకున్నారు. నేనేం చేస్తాను చెప్పండి. మేము చెప్పాం, అందరం చెప్పాం, పెద్ద లీడర్ నుంచి చిన్న లీడర్ వరకు. కాబట్టి ఆ తల్లికి చెల్లికి అంత అన్యాయం చేసి మాట్లాడకూడదు. ఈరోజు చిన్న అన్న తండ్రి తర్వాత తల్లి గొడ్డలతో వేసేయడం అయిపోయింది. వాళ్ళ చెల్లి కూడా కన్ఫర్మ్ చేసింది. కబుర్లు ఆడతాయి. ఎందుకు రేపో ఏళ్ళుండో ఒకళ్ళు జైలుకి వెళ్ళే పవన్ వస్తుంది. నిజంగా చెప్పండి, అంతెందుకు ఇప్పుడు ఈరోజు నిజంగా ఇతనే ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఆ ప్లేస్ లో మా బాబు గారు ఉండరు. కానీ అనుకోండి, ఎవరైనా ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ముఖ్యమంత్రి అయిన తర్వాత నిమిషంలో. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తో బేగంపేట రైల్వే స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది అని అన్నారు. రైల్వేలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి అని తెలిపారు. బేగంపేట రైల్వే స్టేషన్లో మరో 10% పనులు పూర్తి కావాల్సి ఉంది అని, త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. విమానాశ్రయం తరహాలో రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. 26.55 కోట్లతో మొదటి విడత పనులు జరుగుతున్నట్లు తెలిపారు. మరో 12 కోట్ల నిధులతో రెండో విడత పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. పేదవారికి సంబంధించినటువంటి ట్రైను ఎంఎంటీఎస్ లో టికెట్ తీసుకుంటే హైదరాబాద్ అంతా తిరగొచ్చు. కాబట్టి ఎంఎంటీఎస్ ను కూడా ఇంకా వేగవంతం చేయడం కోసం ప్లాన్ చేస్తా ఉన్నాం. చెర్లపల్లి రైల్వే స్టేషన్ డిఫరెంట్. అక్కడి నుంచే కొన్ని ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటువంటి ట్రైన్లు కూడా అక్కడి నుంచే ప్రారంభమవుతాయి. దట్ ఈస్ డిఫరెంట్. అది టెర్మినల్ అంటాం. ఇది మామూలు స్టేషను. ఈ మామూలు స్టేషన్ కూడా ఇంత అద్భుతంగా
నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కలిపితే 38 కోట్ల రూపాయలు ఈ రైల్వే స్టేషన్ మరి డెవలప్మెంట్ కోసం పనిచేస్తూ ఉన్నాం. ఎస్కలేటర్స్ కానీ, లిఫ్ట్లు కానీ, కౌంటర్స్ కానీ, దివ్యాంగులకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఈ యొక్క రైల్వే స్టేషన్ ఆ యొక్క ప్రమాణాలను పాటిస్తూ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావాలను చూపే ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉందామని, పూర్తిగా స్వస్తి పలుకుదామని, స్వచ్ఛ విశాఖ సాధనకు అందరం కలిసికట్టుగా నడుద్దామని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. క్యాన్సర్ వంటి మహమ్మారి రావడానికి ప్లాస్టిక్ ప్రధాన కారణంగా నిలుస్తుంది అని, ప్రజలంతా స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలి అని, ప్రత్యామ్నాయ వస్తువులను వాడాలి అని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశాల మేరకు ప్రతి 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను శనివారం ఉదయం స్థానిక విశాఖ ఆర్కే బీచ్ సమీపంలోని కాళీమాత ఆలయం వద్ద నిర్వహించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా ప్రత్యేక అధికారి కాటమనేని భాస్కర్ భాగస్వామ్యమై అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. మహిళలకు గుడ్డ సంచుల వినియోగ ఆవశ్యకతలను తెలిపి వారికి అందజేశారు. మేయర్ కలెక్టరేట్లతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో 100 అడుగుల వస్త్రంతో తయారు చేసిన బ్యానర్ చేతబట్టి మహిళలు, యువత ముందుకు సాగారు. ప్లాస్టిక్ వద్దు, గుడ్డ సంచులే ముద్దు అని నినదించారు. ఈ కార్యక్రమంలో అందరి చేత ప్రత్యేక అధికారి కాటమనేని భాస్కర్ స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం మనము ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రతి నెల కూడా ఒక్కొక్క థీమ్ మీద ఈ కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాము. ఈ వారం బ్యాన్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అండ్ యూజ్ ఆఫ్ రియూజబుల్స్ అనే థీమ్ మీద మనము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్లాస్టిక్ ఎంత హానికరమైనది నేను చెప్పక్కర్లేదు, ప్రజలందరికీ తెలుసు. మన సరౌండింగ్స్ కానీ, మన హెల్త్ కానీ చాలా ఇబ్బంది కలిగించే పెద్ద సమస్య ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ నిషేధం అనేది ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. మీ అందరికీ తెలుసు, విశాఖ నగరాన్ని ప్లాస్టిక్ నిషేధ నగరంగా మార్చడానికి మనము ప్రణాళిక. ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 75వ వార్డు రామాలయం వద్ద జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం ఏ విధమైన అభివృద్ధికి నోచుకోలేదు అని అన్నారు. వ్యవస్థలు నిర్వీర్యమై అభివృద్ధి సంక్షేమం అన్నది ఎక్కడా మచ్చుకైనా కనిపించకుండా పోయిందని ఆరోపించారు. వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టగల సమర్థులు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. ప్లాస్టిక్ రహితంగా విశాఖను తీర్చిదిద్దుతామని, ఈ విషయంలో ప్రజలు సహకారం అందించాలి అని కోరారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి, జోనల్ కమిషనర్ శేషాద్రి, ఏఎంఓహెచ్ డాక్టర్ కిరణ్ కుమార్, పులి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నీరు కూడా ఉంచుకోకపోతే దోమ అన్నది పెరగకుండా ఉంటుంది. ఇది కూడా మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను. మన పిల్లలకి మనం చాలా అల్లారు ముద్దుగా పెంచుతాం. మనం హ్యాపీగా ఉండాలి, మనం ఉన్నా లేకపోయినా సరే సంతోషంగా ఉండాలి, వాళ్ళు ఒక ఆరోగ్యవంతమైనటువంటి పరిస్థితిలో ఉండాలని కోరుకుంటాం కదా. మరి వారు మన తరాలు ఉండాలి అనుకుంటే మన బాధ్యతలు ఏంటి అనేది మనం గుర్తించగలగాలి. ఒక లక్ష్యం ఉంటే సరిపోదు. లక్ష్యం ఏంటంటే మన తరాలని బాగా ఉంచుకోవాలి, వాళ్ళు ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచి వాతావరణంలో ఉండాలని మనం ఏ విధంగా అయితే కోరుకుంటున్నామో ఆ లక్ష్యాలను మనం చేరుకోవడానికి మన పరిసరాలు అన్నీ కూడా శుభ్రంగా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే సులువైన పనులకి మనం దానికి అలవాటు పడిపోతున్నాం. ప్లాస్టిక్ కవరు చాలా బాగుంటుంది, చాలా చాలా వెసులుబాటు ఉంది. దాంట్లో నీరు కావాలన్నా పట్టుకెళ్ళొచ్చు, టీ కావాలన్నా పట్టుకెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళినా సరే తడి వస్తువులు తీసుకెళ్లొచ్చు, పొడి వస్తువులు తీసుకెళ్ళి. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలో నిరుపేదలకు ఇంటి స్థలాలు, ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇవ్వాలి అంటూ ఎర్రజెండా కథం తొక్కింది. మంగళగిరి శ్రీ వేములపల్లి శ్రీకృష్ణ భవన్ సిపిఐ కార్యాలయం నుండి నిరుపేదలతో తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు నిర్వహించారు.
పేదల దరఖాస్తులను అర్జీలను స్వీకరించి నగరపాలక సంస్థ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా సిపిఐ కార్యదర్శి జంగాల అజయ్, నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య మాట్లాడుతూ నిరుపేదల పక్షాన నిలబడి అర్హత కలిగిన వారందరికీ ప్రభుత్వం నివేశ స్థలాలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. అదే సమయంలో అర్హత ఉన్న వారికి ప్రభుత్వమే 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు నిర్మించుకునేందుకు సహాయం చేయాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో అన్నవరపు ప్రభాకర్, శివ, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు అని చెప్పి అర్జీ కార్యక్రమాన్ని కమిషనర్ కార్యాలయం దగ్గర జరిగింది. మన ఈరోజు మన ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు నేను వస్తే పట్టాలు 2 సెంట్లు ఇచ్చి 4 లక్షలు ఇస్తానని చెప్పారు. కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీ పట్టాల్లో 2 సెంట్లు ఇచ్చి 5 లక్షలు అని చెప్పి డిమాండ్ చేస్తుంది. లేదా ఆ విధంగా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ మన లోకేష్ గారు ఈ ప్రాంతంలో 5 ఏళ్ళు ఇళ్ల పట్టాలు ఇస్తా అన్నారు. కానీ ఈరోజు కొండ పోరంబాకులు, రైల్వే పోరంబాకులు ఇవన్నీ కలిస్తే కొన్ని వేల మంది ఉన్నాయి. ఈరోజు మనం ఎన్నో చూసాం. కుంభసాని చంద్రశేఖర్ మన ఎంపీ గారు ఈ రైల్వే పోరంబాకులో ఇళ్ల స్థలాలు అంటే చాలా కష్టపడుతున్నారు. కానీ సింహాసన భూములు వేయబడి ఆ రోజు ప్రభుత్వం ఇచ్చేసి దాన్ని తనకి స్థలం కేటాయించి వేరే స్థలాలు కేటాయించి మంత్రిమండలిలో వేరే చాటు ఇచ్చిన దాఖలు ఉన్నాయి. అందుకోసం ప్రభుత్వం రైల్వే పోరంబాకులు నివసించే వాళ్ళకి వేరే స్థలాలు కేటాయించాలని, అదేవిధంగా మరి కొండపారం. విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్మన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన 1 నుండి 7 స్థాయి కమిటీ సమావేశాలు నిర్వహించారు. ముఖ్య కార్యనిర్వహణాధికారి పి నారాయణమూర్తి సమావేశంలో పాల్గొన్నారు. దేవరాపల్లి జెడ్పీటీసీ సభ్యులు మాట్లాడుతూ గొర్రెలు, మేకల మీద ప్రభుత్వం వారు అమలు జరుపుతున్న స్కీముల గురించి తెలియజేయాలి అని డిఆర్డీఏ అధికారులను కోరగా చైర్పర్సన్ దీనిపై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వినియోగించుకోవాలి అని కోరారు. సామాజిక పింఛన్లు మంజూరులో వితంతు పింఛన్ల మంజూరుకు తీవ్ర జాప్యం జరుగుతుంది అని పలువురు సభ్యులు కోరగా డిఆర్డీఏ అధికారులు సమాధానం చెప్తూ ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరిగింది అని, మంజూరు అయిన వెంటనే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు తెలియజేశారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించి గ్రామాలను అభివృద్ధి దిశగా పరుగులు తీస్తామని రాజంపేట టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు పేర్కొన్నారు. మండలంలోని పెన్నపేరూరు సమీపంలో ఉన్న నరసింహస్వామి ఆలయ ఉత్సవాలకు విచ్చేశారు. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గజల నరసింహారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు, మండల టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు ఎస్వి రమణాలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బండలాగుడు పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్నపేరు ప్రాంత వాసులకు మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తామన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక రోడ్డులోని శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్లో అడాప్ట్ ఏ విలేజ్ గ్లోబల్ ఫౌండేషన్ అమెరికా వారి సహకారంతో వాసవి ఐకేర్ ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. పాఠశాల చైర్మన్ కొండూరు శరత్ కుమార్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ కంటి వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా అమలాపురం కిమ్స్ మెడికల్ కాలేజీ చైర్మన్, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ మాజీ ఛాన్సలర్, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ కేవీవి సత్యనారాయణ రాజు, డాక్టర్ పి రవిరాజు, టీడీపీ అన్నమయ్య జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు, చేజర్ల సుబ్రహ్మణ్యం రాజు, ఎస్టీయూ అధ్యక్షులు వై సుబ్రహ్మణ్యం రాజు, రాజంపేట మండల టీడీపీ అధ్యక్షులు గన్నె నాయుడు, శాన్వి పాఠశాల ప్రిన్సిపల్ విజయ నిర్మల, శాన్వి డైరెక్టర్ కె భరత్ కుమార్ రాజు, వైస్ ప్రిన్సిపల్ జయశ్రీలు హాజరయ్యారు. తిరుపతి వాసన ఐకేర్ కంటి ఆసుపత్రి మేనేజర్ సౌకత్ ఆధ్వర్యంలో వైద్య బృందం హాజరై శిబిరానికి హాజరైన వారందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. రాజంపేట చుట్టుపక్కల గ్రామాల్లో నివసిస్తున్న వృద్ధులు, మహిళలు పెద్ద ఎత్తున ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి హాజరై కంటి చికిత్స కోసం వైద్య శిబిరంలో బారులు తీరారు. ఫౌండేషన్ అమెరికా వారి సౌజన్యంతో ఇవాళ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్లో. ఈ స్కూల్కి ఆ చిరకాల కోరిక ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడ ఎవరిని అడిగినా కూడా చైతన్య అధినేత డాక్టర్ చైతన్యరాజు గారు సత్యనారాయణ గారు చాలా ఫెమిలియర్ పర్సన్. అక్కడ ఆయన మంచి ఫిలాంథ్రఫిస్ట్. ఎక్కడ ఎవరికి వచ్చినా కూడా హామీలు కానీ వాళ్ళకి పేదవాడికి వైద్యం కల్పించడం, ఉపాధి కల్పించడం
ఆయన ఫిలాంథ్రపిస్ట్. అటువంటి వ్యక్తి ఇక్కడ ఈరోజు చీఫ్ గెస్ట్గా ఈ ఫౌండేషన్కి రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ఫౌండేషన్ తరఫున ఆల్రెడీ డాక్టర్ రవిరాజు గారు కన్వీనర్, రాయలసీమ కన్వీనర్, ఆయన మేరకి ఈరోజు రాజంపేట మండలంలో ఒక 4 విలేజెస్ అడాప్షన్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న 2 monthsకి 6 మంది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా గాజువాక వికాస్ నగర్ న్యూ ఐటీఐ ప్రాంగణంలో 65వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు మొక్కలు నాటారు. అంతకుముందు అధ్యాపక సిబ్బంది చే ప్రతిజ్ఞ చేయించారు. పర్యావరణ పరిరక్షణకు గాను ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి అని పిలుపునిచ్చారు. కాలుష్యం నుండి బయటపడడానికి గాను ప్రతి ఇంటా మొక్కలు నాటాలి అని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాస్, జగదీష్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు అనేక కార్యక్రమాల్లో స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ఆ అదృష్టాన్ని నన్ను ఈ ఐటే దేవాలయంలోకి నన్ను ఆహ్వానించడం, కల్మసం లేని పిల్లల మధ్యలో, అదేవిధంగా ఈ ఐటే ప్రిన్సిపల్ గారు శ్రీనివాస్ గారు అనేక కార్యక్రమాలకి నన్ను భాగస్వాములు చేసి ఈ మంచి పనిలో నన్ను కూడా ఈ పుణ్యం దక్కే అదృష్టాన్ని కల్పించినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన సిబ్బంది అయితే మొత్తం స్టాఫ్ అందరూ కూడా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న ఏపీ సీఎం. ఉండవల్లిలోని తన నివాసంలో అమరజీవికి నివాళి. కాశీనాయన క్షేత్రం కూల్చివేతపై ఆందోళన వ్యక్తం చేసిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన. కూల్చివేత వెనుక దుష్టశక్తి. తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శ. వార్తలిద్దరితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.